కూడా కోరుకునేది ఒక్కటే. ఇవాళ అంతేకాకుండా ఆపరేషన్ కగార్ పేరుతో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి బుధవారం ధృవీకరణ పత్రం అందిందని శ్రీ కొండా లక్ష్మణ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జిఐ గుర్తింపు పొందిన వాటిలో వరంగల్ చపాటా మిరప 984ది అని, ఇక తెలంగాణ నుంచి నమోదైన వాటిలో ఇక పలు ప్రత్యేకతలు ఉన్న వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం, మహబూబాబాద్ జిల్లా మాల్యాలలోని ఉద్యాన పరిశోధన కేంద్రం, కొండా లక్ష్మణ్ వర్సిటీ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీకి దరఖాస్తులు సమర్పించాయి. వీటిపై అధ్యయనం చేసిన రిజిస్ట్రీ తాజాగా భౌగోళిక గుర్తింపునకు ఆమోద ముద్ర వేస్తూ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసింది. మళ్ళీ ఒక 30 నుంచి 40 రోజుల వ్యవధిలో మళ్ళీ దాని ప్రధాన పొలంలో నాటడం జరుగుతుంది. మొత్తం దీనికి పంటకాలం వచ్చేటప్పటికి 6 నెలలు, 6 నెలల నుంచి 8 నెలలు పంటకాలం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే వరంగల్ చపోటా ప్లస్ దొడ్డుగాయ, లావుగాయ ప్లస్ టమాటా మిర్చి, టమాటాను పోలి ఉండడం వల్ల దీనికి టమాటా మిర్చి అని కూడా పేరు రావడం జరిగింది. ఎందుకు వరంగల్ చపాటానే ఎందుకు అని అంటామంటే ఇది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. వరంగల్ చపాటాకే ఇక్కడ ఈ లావుగాయ పండే భూములు అనుకూలంగా ఉండడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ భూములలో ఒక విధమైన లవణాలు ఎక్కువ ఉండడం వల్ల ఈ వరంగల్ పరివాహక ప్రాంతంలోనే ఈ క్వాలిటీ రావడం జరుగుతుంది. ఇటువంటి క్వాలిటీ ఎక్కడా రాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రమే అది రావడం జరుగుతుంది. అది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. దీనికి మెయిన్గా వచ్చేటప్పటికి మంచి గుణాలు ఉండడం వల్ల అంతర్జాతీయలో మంచి డిమాండ్ ఉండడం జరుగుతుంది. దీన్ని మేము గత 10-20 సంవత్సరాల ముందు నుంచే వివిధ మార్కెట్లో అంటే బాంబే, నాగ్పూర్, అహ్మదాబాద్ ఇటువంటి మార్కెట్లో, గుజరాత్లోని అహ్మదాబాద్ మార్కెట్కు, అక్కడి నుంచి మళ్ళీ థాయిలాండ్, మలేషియాకు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. బయ్యర్ల ద్వారా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్ మల్టీ 5 స్టార్ హోటల్స్లో, మాల్స్లో దీన్ని ఎక్కువ విరివిరిగా యూజ్ చేయడం జరుగుతుంది. దీనిలో నుంచి ఒక విధమైన ఆయిల్ తీయడం జరుగుతుంది. అది వివిధ చర్మ సౌందర్యాలలో సాధనలో వాడడం జరుగుతుంది. ఇది దీని నుంచి ఒక విధమైన ఫుడ్ కోర్ట్ తీయడం జరుగుతుంది. ఆ ఫుడ్ కోర్ట్ వివిధ రెస్టారెంట్లో, మల్టీ రెస్టారెంట్లో ఫుడ్ కోర్ట్గా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అందుగురించే దీనికి ఇంత భౌగోళికమైన గుర్తింపు రావడం జరిగింది. అయితే ఈ అనాది కాలంలోనే మేము 2020లో FPO ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. అందరం ఒక చిల్లీ పండించే రైతులం అందరం కలిసి తిమ్మంపేట్ చిల్లీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అనే FPOను ఆర్గనైజేషన్ చేయడం జరిగింది.